బ్రిటన్లో అత్యాచారాలు, హత్యలు, దొమ్మిలు, దౌర్జన్యాలు చేస్తున్నటువంటి గ్యాంగ్స్లో అత్యధికం పాకిస్తాన్ నుండి వలస వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళే అన్నది చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి గొడవ. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రెషర్ పెరిగాక ఆ నేరస్తుల్ని, నిందితుల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో నిందితులు నేరస్తులయ్యారు. ఆ నేరస్తులకి నేర ధృవీకరణ జరిగింది. తాజాగా షహజాద్, నదీం, సాజిద్తో పాటు 17 మంది ఎవరైతే గ్యాంగ్స్టర్స్కి సంబంధించి వాళ్ళు మొత్తం 20 మంది కలిసి అరాచకాలు చేస్తున్నారన్నటువంటి విషయం తేల్చి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ పూర్తయింది. టోటల్గా ఒక్కొక్కరికి 219 సంవత్సరాల జైలు శిక్ష వేసినాయి యూకేలో ఉన్నటువంటి న్యాయస్థానం. యార్క్షైర్లో ఇది జరిగింది. వెస్ట్ యార్క్షైర్లో మొత్తం 4 బాలికలు, యంగ్ గర్ల్స్ని అత్యాచారం చేసి, హత్య చేసి దారుణమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డటువంటి వాళ్ళకి ఈ శిక్షలు పడ్డాయి.